హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ శ్రవంతి. వెల్కమ్ టు స్మార్ట్ వర్క్ క్లాసెస్. ఇందులో మనకి బైలింగ్వల్ సిరీస్ ఉంటుందండి, ఎకానమీ సిరీస్. ఇది ఫ్రీ ఇనిషియేటివ్ అండి. ఇందులో యూపీఎస్సికి సంబంధించిన కోర్ కాన్సెప్ట్స్ అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించిన ఎకానమీకి సంబంధించిన కోర్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేయబడి ఉన్నాయి. ఇందులో ఫస్ట్ మనము నేషనల్ ఇన్కమ్ గురించి చదువుకుందామండి. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, దాని మెజర్మెంట్స్ ఎలా చేయాలి, అసలు నేషనల్ ఇన్కమ్ భారతదేశానికి అంత అవసరమా, నేషనల్ ఇన్కమ్ వల్ల అసలు ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ మనం చదువుకుందాం. సో ఇది బైలింగ్వల్ సిరీస్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా. ఇందులో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్. వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్? ఇందులో ఇప్పుడు చూడండి, ఎవ్రీ ఇండివిజువల్స్ హ్యావ్ సర్టెన్ ఇన్కమ్. I have a certain income, you have a certain income. So likewise nation has such income. Okay, when we say that income, this is in terms of value. అర్థమవుతుందా అండి? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ అన్నప్పుడు దిస్ ఈజ్ ఏ వాట్ అండి, మ్యాండేటరీ వాల్యూ ఆర్ మనీ వాల్యూ ఆఫ్ సంథింగ్. ఓకేనా? ఇప్పుడు ఎవ్రీ ఇండివిజువల్కి కావాల్సింది ఏంటంటే ఇన్కమ్. ఇన్కమ్ అన్నప్పుడు మీకు ఒక ఇండివిజువాలిటీగా ఇన్కమ్ ఉంటుంది, నాకు ఒక సర్టెన్ ఇన్కమ్ ఉంటుంది, అవునా? అలాగే మన జాతీయం, మన నేషనల్గా, మన దేశానికి కూడా ఒక ఇన్కమ్ కావాలి. అది దేంట్లో మెజర్ చేస్తాము? వాల్యూలో. ఆ వాల్యూ అంటే ఏంటిది? ద వాల్యూ ఇండికేట్స్ మానిటరీ వాల్యూ ఆర్ మనీ వాల్యూ ఆఫ్ సంథింగ్. ఇప్పుడు చూద్దాం. బై డెఫినేషన్ ఇందులో చూడండి, అగ్రిగేట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎండ్ బై నార్మల్ రెసిడెంట్ ఆఫ్ ఏ కంట్రీ ఇన్ అన్ అకౌంటింగ్ ఇయర్ అని అన్నాను. ఇందులో ఏంటి అగ్రిగేట్ అంటే ఏంటండి? అగ్రిగేట్ అంటే టోటల్ మానిటరీ ఆర్ మనీ వాల్యూ. ఓకేనా? టోటల్ మానిటరీ or money value of all factor income earned by normal resident of country in an accounting year. ఓకే, ఇందులో ఏంటంటే ఫస్ట్ డెఫినేషన్ కరెక్ట్గా మీరు అనాలిసిస్ చేయండి. ఇది చూడండి, నేషనల్ ఇన్కమ్ ఈజ్ అగ్రిగేట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్కమ్ ఎర్న్డ్ బై నార్మల్ రెసిడెంట్ ఆఫ్ అ కంట్రీ ఇన్ అన్ అకౌంటింగ్ ఇయర్. ఏంటి మేడం అకౌంటింగ్ ఇయర్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఇయర్ అంటే ఇక్కడ చూడండి, అకౌంటింగ్ ఇయర్ అంటే 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు కన్సిడర్ చేస్తారు. దీన్ని మనం అకౌంటింగ్ ఇయర్ అంటారు. సరేనా? ఇందులో మళ్ళీ ఏంటి, అగ్రిగేట్ అంటే టోటల్ మానిటరీ వాల్యూ తీసుకున్నాము. దేనివి? ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్కమ్. ఈ ఫ్యాక్టర్స్ అనేది ఏంటి అనేది అంటే చూడండి, ఫ్యాక్టర్స్ ఇన్కమ్ అనేది ల్యాండ్ కావచ్చు, లేబర్ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు, ఎంటర్ప్రెన్యూర్షిప్ కావచ్చు. ల్యాండ్ వల్ల మనకి రెంట్ వస్తుంది, లేబర్కి శాలరీ వస్తుంది, క్యాపిటల్ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది, ఎంటర్ప్రినర్షిప్ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, అగ్రిగేట్ ఆఫ్ టోటల్ అంటే టోటల్ మానిటరీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్కమ్ ఎండ్ బై నార్మల్ రెసిడెంట్ ఆఫ్ ఏ కంట్రీ ఇన్ అన్ అకౌంటింగ్ ఇయర్. ఇప్పుడు అగ్రిగేట్కి మనకి సంబంధించింది అర్థమైపోయింది. నెక్స్ట్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటండి, నార్మల్ రెసిడెంట్ అంటే ఏంటి, ఎవరు అనేది. అవునా? చూడండి, ఇప్పుడు ఫర్దర్ మనం డిస్కషన్ చేయాలి అని అంటే తెలుగులో చూడండి, తెలుగులో ఏమంటారు అని అంటే, ఒక దేశంలో నిర్ణీత కాలంలో సాధారణ నివాసితులచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మార్కెట్ విలువనే జాతీయ ఆదాయం అంటారు. ఓకేనా? ఒక దేశంలో నిర్ణీత కాలంలో సాధారణ నివాసితులచే అంటే సాధారణ నివాసితులు అంటే ఎవరండి? నార్మల్ రెసిడెంట్చే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తువుల సేవల మార్కెట్ విలువని జాతీయ ఆదాయం అంటారు. అవునా? ఇది దేశం లోపల కానీ దేశం వెలుపల కానీ ఉత్పత్తి చేయవచ్చు. ఇప్పుడు ఏంటి, ఇందులో నేను అన్నాను కదా, ఈ ఫ్యాక్టర్స్ అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు చూడండి, మనం దేని వల్ల ప్రొడక్షన్ జరుగుతుంది? ఫ్యాక్టర్స్ వల్లే కదా. అది ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్షిప్. ఓకేనా? అంటే ఏంటిదనండి, భూమి. తర్వాత మళ్ళీ మనకేమొస్తుంది, లైక్ లేబర్, కూలీ చేస్తే మనకి శాలరీ వస్తుంది.
మూలధనం చేస్తే దానికి వడ్డీ వస్తుంది, అవునా? తర్వాత మళ్ళీ మనకి ఏంటి, ఏమైనా మనం కొత్తగా ఏమైనా లైక్ ఎంటర్ప్రినర్షిప్ ఎందుకు లాభం వస్తుంది. సో ఇందులో చూడండి, ఇందులో మనకి కావాల్సిన మెయిన్ ఇది ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, నేషనల్ ఇన్కంలో ఇది అర్థమైందా, అగ్రిగేట్ అంటే టోటల్, ఓకేనా? ఫ్యాక్టర్స్ అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రినర్షిప్. నార్మల్ రెసిడెంట్ అంటే ఎవరు, అది నేను చెప్తాను. అకౌంటింగ్ అంటే ఇయర్ ఏంటి, 1st ఏప్రిల్ టు 31st మార్చ్. ఇక్కడే క్లియర్ అయిపోవాలండి మీకు, ఓకేనా? క్లియర్ అయిపోయిందా? నెక్స్ట్ మూవ్ అయిపోనా. నెక్స్ట్ ఇప్పుడు నేను అక్కడ అన్నాను కదా, సాధారణ నివాసితులచే అంటే హూ ఈజ్ నార్మల్ రెసిడెంట్, అసలు ఎవరు ఈ సాధారణ నివాసితులు, ఓకేనా? కండిషన్ ఫస్ట్, ఆర్డినర్లీ రిసైడ్స్ ఇన్ ఇండియా గ్రేటర్ దాన్ 1 year మే ఆర్ మే నాట్ బి ఏ సిటిజన్, ఓకేనా? ఇది ఫస్ట్ కండిషన్. ఏంటిదండి, మనకి ఇండియాలో 1 year కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు, ఆ సిటిజన్ ఎవరైనా ఉండొచ్చండి, ఎవరైనా ఉండొచ్చు, 1 year కంటే ఎక్కువ ఉండాలి, నివాసితులై ఉండాలి. ఆర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ లైస్ ఇన్ ఇండియా, ఓకేనా? ఆయన సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఎకనామీ ఏదైతే ఆయన సంపాదిస్తాడో అది మోర్ ఓవర్ లైస్ ఇన్ ఇండియాలోనే ఉండాలి, సరేనా? అంటే ఇప్పుడు ఏంటి, ఒక దేశంలో నివసిస్తూ వారి ఆర్థిక ఆసక్తి ఆ దేశంపైనే ఉంటే వారిని నార్మల్ రెసిడెంట్ అందరు, సరేనా? వీరిచే ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవలనే జాతీయ ఉత్పత్తి అంటారు. అర్థమవుతుందా? అండ్ రిపీట్ అగైన్, ఒక దేశంలో నివసిస్తూ ఉండాలి, ఒక దేశంలో నివసిస్తూ ఉండి వారి ఎకనామిక్, ఇక అన్నాను కదా ఇక్కడ ఎకనామిక్ ఇంట్రెస్ట్ లైస్ ఇన్ ఇండియా అంటే వారి ఆర్థిక ఆసక్తి, వాళ్ళు ఏదైతే సంపాదిస్తారో ఆ ఆసక్తి మొత్తం ఆ దేశంపైనే ఉంటే వారిని నార్మల్ రెసిడెంట్ అంటారు. సో వీళ్ళ ఎంత ఉంటుందంటే టర్మ్ మోర్ దాన్ 1 year. ఇప్పుడు క్లియర్ అయిందా నార్మల్ రెసిడెంట్ ఎవరు అనేది? ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి చూడండి, మీకు క్లియర్ అయిపోతుంది. Total monetary value or money value of all factors income earned by normal resident of country in an accounting year. అకౌంటింగ్ ఇయర్ అంటే ఏంటి, 1st ఏప్రిల్ టు 31st మార్చ్. నార్మల్ రెసిడెంట్ అంటే ఏంటి చెప్పండి, గ్రేటర్ దాన్ 1 year ఉండాలి. తర్వాత ఎకనామిక్ ఇంట్రెస్ట్ లైస్ ఇన్ ఇండియాలోనే ఉండాలి, సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ అనేది ఇండియాలోనే ఉండాలి, ఓకేనా? ఫ్యాక్టర్స్ అంటే ఏంటి మేడం అని అంటే, అదే భూమికి మనకు కావాల్సిన ఏంటి, బాటకం వస్తుందా, ల్యాండ్కి రెంట్ ఎట్లా వస్తుంది, లేబర్ కూలీలకు శాలరీ ఎలా వస్తుంది, క్యాపిటల్ మూలధనానికి వడ్డీ ఎలా వస్తుంది, ఎంటర్ప్రెన్యూర్షిప్కి లాభాలు ఎలా వస్తున్నాయి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అన్నమాట. తర్వాత నార్మల్ రెసిడెంట్ అంటే మీకు తెలిసింది. ఇప్పుడు అకౌంటింగ్ అంటే ఇయర్. ఇప్పుడు చదవండి, అగ్రిగేట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్కమ్ అండ్ బై నార్మల్ రెసిడెంట్ ఆఫ్ కంట్రీ ఇన్ అన్ అకౌంటింగ్ ఇయర్, దట్ ఈస్ నేషనల్ ఇన్కమ్, సరేనా? ఒక దేశంలో నివసిస్తూ వారి ఆర్థిక ఆసక్తి ఆ దేశంపైనే ఉంటే వాళ్ళని ఎన్ఆర్ఐస్ అంటారు. వాళ్ళ టెన్యూర్ ఎండ్లో మోర్ దాన్ 1 year అండి. ఆయన సిటిజన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది మనకి కౌంట్ లేదు, కానీ ఆయన 1 year మోర్ దాన్ గ్రేటర్ దాన్ 1 year ఉండాలండి, ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటి మేడం ఇప్పుడు, ఓకేనా? ఒకసారి ఆలోచించండి, ఎగ్జాంపుల్ ఏముండొచ్చు. ఇక్కడ రాశాను, సి ఎంబసీస్, ఇండియన్ వర్కింగ్ ఇన్ ఇండియా, ఎంబసీస్ అబ్రాడ్, అవునా? వాళ్ళు అక్కడే ఉంటారు కదా ఎంబసీస్ అంటే. సో ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అండి, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్స్, ఎంబసీస్ అక్కడ మనకి వర్క్ చేస్తారు కదా, అదొక ఎగ్జాంపుల్. ఏంటి మనం ఇంక్లూడ్ చేయకూడనివి, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడుగుతాడు, అని ఏ ఆప్షన్ ఇవ్వచ్చు, బి ఆప్షన్ ఇవ్వచ్చు, సి ఆప్షన్ ఇవ్వచ్చు, డి ఇవ్వచ్చు, లేదా ఆల్ ఆఫ్ ది అబో ఇలా కూడా ఇవ్వచ్చు. సో ట్రెండ్ అనాలిసిస్ ఇలా ఉంటుంది, అవునా? సో నార్మల్లీ నాట్ ఇంక్లూడెడ్, ఏం ఇంక్లూడ్ చేయకూడదు ఇందులో చూడండి. ఫారినర్స్ బిలాంగ్స్ టు, ఎందుకు దేనికోసం వస్తారు, మెడికల్ ట్రీట్మెంట్ ఆర్ స్టూడెంట్స్, వాళ్ళు చదువుకోవడానికి వస్తారు కదా, వాళ్ళని మనం అకౌంట్లోకి తీసుకోవద్దు. తర్వాత అంబాసిడర్స్ ఆఫ్ అదర్ కంట్రీస్ ఇన్ ఇండియా, అంబాసిడర్స్ వస్తారు వేరే కంట్రీస్ నుంచి, వాళ్ళని మనం నేషనల్ ఇన్కంలో తీసుకోవాలా, నో. తర్వాత ఫారినర్స్ వర్కింగ్ ఇన్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, IMF,
మానిటరీ ఫండ్. సో ఇలాంటి ఆఫీసర్స్ ఎవరైనా వస్తే వాళ్ళని మన అకౌంట్లో తీసుకోకూడదు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఎంబసీస్ ఉంటారు కానీ నాట్ ఇంక్లూడెడ్ అన్నప్పుడు ఫారినర్స్ ఎవరు మెడికల్ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు, స్టూడెంట్స్ వాళ్ళకి ఇంక్లూడ్ చేయరు. నెక్స్ట్ అంబాసిడర్స్ వాళ్ళని కూడా, తర్వాత ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో సమ్ WHO IMFలో వాళ్ళని కూడా మనం అకౌంట్లోకి తీసుకోము. వెరీ ఇంపార్టెంట్, ఇలాంటివి చదువుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్గా జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కమ్ అంటున్నాము. ఎలా మెజర్మెంట్ చేస్తారు అన్నప్పుడు నేషనల్ ఇన్కమ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. ఏంటి ఇదంతా మనం చదువుకుందాం. జీడిపి అండ్ ఇట్స్ వేరియంట్స్. ఓకేనా, దీనిని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ అంటారు. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారనమాట. సో దీంట్లో మనము ఫస్ట్ ఇందులో ఏమేమి చదువుకుంటాము? జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి ఎట్సెట్రా, వీటి వేరియంట్స్ అన్నీ చదువుకుంటాము. నేషనల్ ఇన్కమ్ జీడిపి, జిఎన్పి, ఎన్ఎన్పి, ఎన్డిపి వీటి ద్వారా అయినా మనం మెజర్ చేస్తాము. ఈదర్ బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్ కాస్ట్ ఆర్ మార్కెట్ ప్రైస్, ప్రస్తుత ధరల వద్ద, స్థిర ధరల వద్ద. ఓకేనా, స్థిర ధరల వద్ద, ప్రస్తుత ధరల వద్ద మనము ఈ నేషనల్ ఇన్కమ్ని అంచనా వేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ వేరియంట్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ఫ్యాక్టర్ కాస్ట్. వాట్ ఈస్ ఫ్యాక్టర్ కాస్ట్? నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ వాట్ ఈస్ ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పానండి అక్కడ? ల్యాండ్, లేబర్, చెప్పండి, క్యాపిటల్, నెక్స్ట్ ఎంటర్ప్రెన్యూర్షిప్, రైట్? సో ల్యాండ్కి ఏమొస్తుందండి మనకి? రెంట్. లేబర్కి ఏమొస్తుందండి? శాలరీ, అవునా? క్యాపిటల్కి ఏమొస్తుందండి? ఇంట్రెస్ట్. ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఏమొస్తుందండి? ప్రాఫిట్. సో ఇప్పుడు చూడండి, వాట్ ఈజ్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంకర్డ్ బై ఫర్మ్స్ వెన్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ ఏమన్నారంటే చూద్దాం. ఇక్కడ ఏంటంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఏమన్నారు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ incurred by what the firms when producing goods and services. గూడ్స్ అండ్ సర్వీస్ని ప్రొడ్యూస్ చేయడానికి కావలసిన ఫ్యాక్టర్స్. ఓకే, గూడ్స్ అండ్ సర్వీస్ని ప్రొడ్యూస్ చేయడానికి కావలసిన ఫ్యాక్టర్స్ అంటే మనకు తెలిసిందే, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్షిప్. దానికి మనకి లాభాలు వస్తాయని తెలిసినాం. ఓకే, సో ఇప్పుడు ఏంటిదండి ఫ్యాక్టర్ కాస్ట్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. మనము ఇలా చదవడం కాదు, అనాలిసిస్ చేసుకుంటూ చదవాలి, అప్పుడు ఎకనామీ ఈజీ అవుతుంది. ఓకేనా, సో వాట్ ఈజ్ ఫ్యాక్టర్ కాస్ట్లో నాట్ ఇంక్లూడెడ్ అన్నప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లైక్ జిఎస్టీ ఎగ్జాంపుల్ ఇచ్చాము. నాట్ లింక్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రాసెస్ డైరెక్ట్లీ. ఓకేనా, జిఎస్టీయే ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్గా ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉండకూడదు అంటాడు. ఏంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఇందులో మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేయకూడదు. మరి వాట్ ఇంక్లూడ్ చేయాలి మేడం? సబ్సిడీస్. ఓకేనా, సబ్సిడీస్ అంటే తెలుసు కదండి, గవర్నమెంట్ మనకి ఇచ్చేది, గవర్నమెంట్ ప్రొడ్యూసర్స్కి ఇచ్చేదన్నమాట. ఓకేనా, సబ్సిడీస్. ఓకేనా, సో ఇది డైరెక్ట్ ఇన్పుట్స్ ఇంటూ ద ప్రొడక్షన్. ఇప్పుడు ఏమి ఇంక్లూడ్ చేయకూడదు చెప్పండి నాతో? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేయకూడదు. ఎందులో? ఫ్యాక్టర్ కాస్ట్లో ఇంక్లూడ్ చేయకూడదు. నెక్స్ట్ ఏం ఇంక్లూడ్ చేయాలి? సబ్సిడీస్. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఇట్లా కూడా వస్తుంది. ఫ్యాక్టర్ కాస్ట్లో ఏం ఇంక్లూడ్ చేయకూడదు. మనకి ఇక్కడే కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇక్కడ ఇస్తాడు, సబ్సిడీస్ ఇక్కడ ఇస్తాడు, కన్ఫ్యూజ్ అయిపోతాం. ఠీకే, సో ఇందులో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏం ఇంక్లూడ్ చేయకూడదు, ఏమి ఇంక్లూడ్ చేయకూడదు. ఇప్పుడు నాకు ఇది చెప్పండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ incurred by firms when producing goods and services. What we have to include? Subsidies. What we have to not include? Indirect taxes. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, మళ్ళీ ఇప్పుడు మనకి నెక్స్ట్ టర్మ్ ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్కి సంబంధించిన ఫార్ములా అండి ఇది. మార్కెట్ ప్రైజెస్, ఇది మార్కెట్ ప్రైస్
నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఫ్యాక్టర్ కాస్ట్ని మనం ఎలా రాసుకోవచ్చు? మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకేనా? నికర పరోక్ష పన్నులు మార్కెట్ ధరలలో ప్రైస్, మార్కెట్ ధరలలో ప్రైస్. ఇది స్థిర ధరల వద్ద, ఇది స్థిర ధరల వద్ద. దాని ఫార్ములా చూసుకుంటే ప్రస్తుత ధరలలో, ఓకే, ప్రస్తుత ధరలలో మైనస్ నికర నెట్ అంటే ఏంటంటే నికర పరోక్ష పన్నులు. ఓకేనా? సో ఇది ఇప్పుడు మనకి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? స్థిర ధరల వద్ద మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూసుకుంటే మార్కెట్ ప్రైజెస్ మైనస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నోట్ ఏంటి? ఇలా నేను నోట్ రాశానంటే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏంటి? నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఇలా కూడా రాయొచ్చు. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఎలా రాయొచ్చు? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీస్. ఓకేనా? సబ్సిడీలు. ఇప్పుడు అందులో చూడండి, మనము ఫ్యాక్టర్ కాస్ట్లో ఏం చేసాము? సబ్సిడీస్ని ఇంక్లూడ్ చేసాం. అవునా? సబ్సిడీస్ని ఇంక్లూడ్ చేసాము. ఏం ఇంక్లూడ్ చేయలేదు? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేయలేదు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేయలేదు, సబ్సిడీస్ని ఇంక్లూడ్ చేసాము. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చిన్న కాన్సెప్టే కానీ అది చాలా మనకి కన్ఫ్యూజేషన్ చేస్తుంది. చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మనము అందులో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్కర్డ్ బై ఫర్మ్స్ వెన్ ప్రొడ్యూసింగ్ గూడ్ అండ్ సర్వీసెస్. ఒక గూడ్ అండ్ సర్వీస్ని ఏమైనా మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఆ ఫ్యాక్టర్స్కి ఎంత కాస్ట్ అయ్యింది, ఏం జరిగింది, ఫైనల్ మనకి అవుట్పుట్ రావాలి అని అంటే మనకి ఎంత కాస్ట్ జరిగింది అనేది చూస్తాం. ఫ్యాక్టర్ కాస్ట్లో ఇంక్లూడ్ ఏం చేయమండి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఏం ఇంక్లూడ్ చేస్తాం మరి? సబ్సిడీస్. ఓకే. నెక్స్ట్ మార్కెట్ ప్రైజెస్ చూడండి. ప్రైస్ దట్ కన్జ్యూమర్ పేస్. మనం వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి అని అనుకుంటే మెడికల్ షాప్కి వెళ్ళేసి మనం ఏం చేస్తాము? సో అండ్ సో పెయిన్ కిల్లర్ ఇవ్వండి నాకు, సో అండ్ సో పెయిన్ కిల్లర్ ఇవ్వండి. అప్పుడు ఆయన అంటారు 10 రూపీస్ అండి అని అంటే మనం ఓకే అండి 10 రూపీస్ ఇచ్చేస్తాం, వచ్చేస్తాం. అంటే ప్రైస్ దట్ కన్జ్యూమర్ పేస్. మనం ఏమైతే పే చేస్తున్నామో అది మార్కెట్ ధరలలో ఉన్న వాల్యూ. నెక్స్ట్ ఇందులో మరి మనం ఏం అకౌంట్ చేస్తాము? టేక్ ఇట్ ఇంటూ అకౌంట్. ఏంటండి? ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని మనము ఇందులో అకౌంట్లో తీసుకుంటాము. ఎక్స్క్లూడ్ ఏం చేస్తాము? సబ్సిడీస్. ఓకే. ఇప్పుడు అర్థమైందా? ఫ్యాక్టర్ కాస్ట్లో మనం ఏం చేసాము? ఫ్యాక్టర్ కాస్ట్లో మనం ఏం చేసామండి? ఇక్కడ చూడండి. ఫ్యాక్టర్ కాస్ట్లో మనం ఏం చేసాము? నాట్ ఇంక్లూడ్ పోర్షన్లో ఏం చేసాము మనం? నాట్ ఇంక్లూడ్లో ఇండైరెక్ట్ ట్యాక్సెస్. తర్వాత ఇంక్లూడ్ పోర్షన్లో ఏం చేసాము? సబ్సిడీస్ని పెట్టాం. సబ్సిడీస్. అవునా? దీనికి అపోజిట్ అండి. మార్కెట్ ప్రైస్లో ఏం చేస్తాము? ఐటీని అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేస్తాం. తర్వాత సబ్సిడీస్ని మైనస్ చేస్తాం. ఓకేనా? సబ్సిడీస్ అనేవి మనం ఇంక్లూడ్ చెయ్యము. ఎందుకు మేడం చెప్పండి ఎవరైనా? ఎందుకు అని డౌట్ వచ్చిందా? ఎందుకు చూడండి, మార్కెట్ ధరలలో ఫస్ట్ ఏమవుతుందంటే ఒక ఏ పర్సన్ ప్రొడ్యూసర్ అనుకో, ప్రొడక్షన్ చేసే ఆయన, ఈ ప్రొడ్యూసర్ ఒక పెన్ని, ఓకే, ఫస్ట్ యూనిట్ ఆఫ్ ప్రోడక్ట్ని ఫైనల్ ప్రోడక్ట్ అవుట్పుట్ చేయడానికి 10 రూపీస్ అయింది. కానీ కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ కలిపి ఆయన ఇండైరెక్ట్ ట్యాక్స్ మనకి 5 రూపీస్ వేశాడు. సో ఫైనల్గా ఎంత అయింది మనకి? 15 రూపీస్. ఇండైరెక్ట్ ట్యాక్స్తో కలిపి మనకి సెల్ చేస్తాడు. ఓకే, ఇండైరెక్ట్ ట్యాక్సెస్తో కలిపి
వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన ఏమైతే అవుట్పుట్ ఇచ్చినాడో అది మనకు సేల్ చేస్తాడు. ఇందులో ఖచ్చితంగా మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యాడ్ అయి ఉంటాయి. ఫ్యాక్టర్ కాస్ట్ ప్రొడక్ట్లో ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్లో ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది మనకి. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చినాక ఇంకా మనకి ఇంకా ఇవన్నీ ఇండైరెక్ట్ ట్యాక్స్లు నెట్టిన అవన్నీ కలుపుకొని అన్నీ వచ్చేస్తుంది. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసినప్పుడు మళ్ళీ మనం ఎక్స్ట్రా ఐటీలు అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. మార్కెట్ ప్రైస్లో ప్రస్తుత ధరలలో, అందుకే స్థిర ధరలలో, ఓకేనా, ప్రస్తుత ధరలలో అని అలా మెన్షన్ చేస్తుంది. ఎకానమీ చాలా క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి, అప్పుడే మనకి ఈజీగా అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ స్లైడ్ మళ్ళీ ఇంకొకసారి నేను రిపీట్ చేస్తాను చూడండి. ఫ్యాక్టర్ కాస్ట్ని మనం ఎలా రాయొచ్చు? మార్కెట్ ప్రైజెస్ మైనస్ సబ్స్ట్రాక్ట్ చేయాలి నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని. ప్రస్తుత ధరలలో మార్కెట్ ప్రైజెస్ని ఏం చేయాలి? నికర పరోక్ష పన్నులను తీసివేయాలి. అప్పుడు మనకి స్థిర ధరల వద్ద ఉన్న కాస్ట్ ప్రొడక్షన్ వచ్చేస్తుంది, ఎంత కాస్ట్ అయ్యింది అనేది. అంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనం ఎలా రాయొచ్చు అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ, పరోక్ష పన్నులు నుంచి పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీ. ఓకేనా. సో ఈ సబ్సిడీలను తీసివేయాలి. నెక్స్ట్ దీని ఎక్కడైతే ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్. ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్లో మనము నాట్ ఇంక్లూడ్ ఏంటిది? ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇంక్లూడ్ ఏంటిది? సబ్సిడీస్. ఇప్పుడు మార్కెట్ ప్రైజెస్లో ఐటీస్ని అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఇంక్లూడ్ చేస్తాము, సబ్సిడీస్ని మైనస్ చేస్తాము. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. క్లియర్ అండి? క్లియర్? ఓకే, క్లియర్? ఓకే. సి ఇప్పటివరకు నార్మల్ కాన్సెప్ట్, అది చిన్న కాన్సెప్ట్. అది ఫస్ట్ ఇందులో చూద్దాం. అసలు నేషనల్ ఇన్కమ్ రావాలి, ఈ కాన్సెప్ట్ని మనము ఎలా ఎవాల్యుయేషన్ అయ్యింది, వీటి వెనకాల ఎవరున్నారు అన్నప్పుడు హిస్టరీ కొంచెం మనకు తెలిసి ఉండాలి. ఓకేనా. కొంచెం మనకి హిస్టరీ తెలిసి ఉండాలి. హిస్టరీ తెలిసి ఉండాలి. ఫర్ ద ఫస్ట్ అటెంప్ట్లో దాదాబాయి నౌరోజీ ఇన్ 1868 యాన్యువల్ పర్ కాపిటా ఇన్కమ్ 20 రూపీస్ అని ఎస్టిమేట్ చేశారండి. వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ అటెంప్ట్లో దాదాబాయి నౌరోజీ ఇన్ 1868 యాన్యువల్ పర్ కాపిటా ఇన్కమ్ 20 రూపీస్ అని ఎస్టిమేట్ చేశాడు. హూ నోస్, ఒకవేళ మనకి ఫ్యాక్ట్స్ వస్తే కూడా మనం కవర్ చేసి పెట్టాలి కదా. ఓకే. నెక్స్ట్ ఇందులో చూడండి, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటిదనంటే యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ పర్సన్. అందుకని ఇందులో దాదాబాయి నౌరోజీ ఏం చేశాడు? 1868లో మన యాన్యువల్గా ఉండే తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ 20 రూపీస్ ఉంది అని ఎస్టిమేట్ చేశాడు. ఓకేనా. ఫస్ట్ అటెంప్ట్ మేడ్ బై హూమ్జీ? దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ ఫస్ట్ సైంటిఫిక్ అటెంప్ట్ మేడ్ బై డాక్టర్ వికే ఆర్వి రావ్ ఇన్ 1932 ఆ ఇయర్లో చేశారు. సి కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ అటెంప్ట్ ఎవరు చేస్తున్నారు? దాదాబాయి నౌరోజీ. సైంటిఫిక్ అప్రోచ్ ఎవరు చేశారు? డాక్టర్ వికే ఆర్వి రావ్ గారు 1931-32 ఆ ఇయర్లో చేశారు. ఈ సార్ ఏం చెప్పారు? పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది 62 రూపీస్ ఉంది అని చెప్పారు. ఈయన ఏం చెప్పారు? సార్ ఎంత, ఈ దాదాబాయి నౌరోజీ సార్ ఎంత చెప్పారు? మనకి 20 రూపీస్ అన్నారు. వికే రావు గారు ఎంత చెప్పారు? మనకి 62 రూపీస్ అన్నారు. ఈ సైంటిఫిక్ మెథడ్లో వికే ఆర్వి రావ్ డివైడెడ్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఇన్ టూ పార్ట్స్, దట్ ఈస్ ప్రైమరీ సెక్టార్ అండ్ సెకండరీ సెక్టార్. ఓకే. సో వన్స్ ఒకసారి రిపీట్ చేయండి. ఫస్ట్ అటెంప్ట్ మేడ్ బై దాదాబాయి నౌరోజీ ఎప్పుడు? 1868లో. ఎంత మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది అని చెప్పారు? 20 రూపీస్. ఇన్ కేస్ ఆఫ్ ఫస్ట్ సైంటిఫిక్ మెథడ్ ఎవరు చేశారు? డాక్టర్ వికే ఆర్వి రావ్ గారు. పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉందని చెప్పారు? 62 రూపీస్ ఉంది అని చెప్పారు. ఓకేనా. ఈయన ఏం చేశారు? డివైడెడ్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఇన్ టూ పార్ట్స్, దట్ ఈస్ ప్రైమరీ సెక్టార్ అండ్ సెకండరీ సెక్టార్. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ అఫీషియల్ అటెంప్ట్. ఓకే. ఫస్ట్ అటెంప్ట్ బై దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ ఎవరు? సైంటిఫిక్ అటెంప్ట్ వికే రావ్. నెక్స్ట్ వచ్చేసి అఫీషియల్ అటెంప్ట్ మేడ్ బై పిసి మహలనోబిస్. గ్రేట్ ఎకనామిస్ట్ అండి, చదువుకుంటాం మనము మహలనోబిస్ గారి గురించి. ఈయన హెడ్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ కమిటీ. ఓకే.
ఈయన హెడ్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ కమిటీ. తర్వాత ఈయన ఎవరు అపాయింట్ చేశారు అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేశారు. ఫస్ట్ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారు అని అంటే మాలోనబీస్ గారి కమిటీ 1951లో మనకి ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది 1948-49 ఇయర్కి 8,170 crores ఉంది అని చెప్పారు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అఫీషియల్ అటెంప్ట్ మేడ్ బై మహాలనోబిస్ అండ్ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ కమిటీ. అండ్ ఎవరు అపాయింట్ చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఫస్ట్ రిపోర్ట్ సబ్మిటెడ్ విన్జీ 1951. అండ్ ద నేషనల్ ఇన్కమ్ ఏ ఇయర్లో 1948 to 1949లో ఎంత? 8,170 crores. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందని చెప్పారు? 225 రూపీస్. 225 రూపీస్. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా కరెక్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అని కూడా రావచ్చు. లెట్ ఇట్ బి వన్స్, ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది? ఈ అఫీషియల్ అటెంప్ట్ అయ్యింది, ఫస్ట్ అటెంప్ట్ అయ్యింది, సైంటిఫిక్ అటెంప్ట్ అయ్యింది. తర్వాత ఏం చేశారు? లాటర్ ద టాస్క్ ఆఫ్ ఎస్టిమేటింగ్ జీడిపి గివెన్ టు ద సిఎస్ఓ. సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్. ఓకేనా? తర్వాత ఎస్టిమేటింగ్లు అన్నీ చేస్తున్నారు కదా, నెక్స్ట్ ఎవరికి ఇచ్చారన్నమాట? సిఎస్ఓ వాళ్ళకి ఇచ్చేశారు. సిన్స్ 1955లో నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ అండ్ కంపైల్డ్ బై సిఎస్ఓ. 1955 వరకు మొత్తం సిఎస్ఓనే చూసుకుంది. అంటే ఎంత ఎస్టిమేషన్ ఉంది, ఆ డాటాని మొత్తం సేకరించడం మొత్తము సిఎస్ఓ చేసింది. నెక్స్ట్ డాటా కంపైల్డ్ బై ఎన్ఎస్ఎస్ఓ. డాటా ఎస్టిమేషన్, సేకరణ అదంతా సిఎస్ఓ చూసుకుంది. సిఎస్ఓ అంటే ఎవరు? సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్. తర్వాత డాటా విషయానికి వస్తే మరి ఎవరు చూసుకునేవాళ్ళు? ఎన్ఎస్ఎస్ఓ. ఎన్ఎస్ఎస్ఓ అంటే మళ్ళీ ఏంటి? నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. మళ్ళీ ఆలోచించారు, ఒకరు డాటా ఇవ్వడం ఏంటి, ఇంకొకరు కంపెల్ చేయడం ఏంటి, మనం ఎందుకు దీన్ని రెండింటిని మర్జ్ చేయకూడదు అనే ఆలోచన వచ్చింది ఎకనామిస్ట్కి. సో ఫైనల్లీ ఇన్ 2019లో ఏమవుంది? గవర్నమెంట్ మర్జ్ చేసింది వేటిని? సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టిక్ ఆఫీస్ అండ్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. ఈ రెండింటిని మర్జ్ చేసి ఫైనల్గా మనకి ఎన్ఎస్ఓ వచ్చింది. అదేంటి? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఓకేనా? కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈజీ చేస్తాను. ఫస్ట్ మనకి జీడిపి ఎస్టిమేట్ చేసింది ఎవరు? ఫస్ట్ జీడిపి ఎస్టిమేట్ బై సిఎస్ఓ. ఓకే, తర్వాత ఇదేం చేసేది? ఎస్టిమేషన్ చేసేది, అవునా? నెక్స్ట్ తర్వాత ఏం చేసేది? కంపైలేషన్ చేసేది. కంపైల్ చేసేది, అవునా? నెక్స్ట్ ఎన్ఎస్ఎస్ఓ ఏం చేసేది? డాటా కలెక్టెడ్. ఓకే, సో ఫైనల్లీ గవర్నమెంట్ మర్జ్ చేసేసింది అనమాట. 2019 మర్జ్ చేసేసి ఎన్ఎస్ఓ ఫామ్ అయింది. ఎన్ఎస్ఓ అంటే మళ్ళీ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఓకే, ఇది డోంట్ కన్ఫ్యూజ్. ఫస్ట్ జీడిపిని ఎస్టిమేట్ చేసింది సిఎస్ఓ అండ్ సిన్స్ 1955 నేషనల్ ఎస్టిమేటెడ్ అండ్ కంపైల్డ్ బై నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ అండ్ కంపైల్డ్ బై సిఎస్ఓ. దెన్ వాట్ హ్యాపెన్? Data compiled by whom? NSSO, National Sample Survey. So government think that, see, in 2019, government merged. What happened? The CSO and NSSO combine చేసేసి they form new organization, that is National Statistical Office under Ministry of Statistics and Program Implementation. Ministry of Statistics and Program Implementation. ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ నన్ను అడగండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ కంప్యూట్స్ ఏం చేసింది? నేషనల్ ఇన్కమ్ బేస్డ్ ఆన్ 3 సెక్టార్స్లో మేము కంప్యూటింగ్ చేస్తాము అని అనింది. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షియరీ సెక్టార్. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ సెక్టార్. ఇందులో ఫస్ట్ నాకు ఒకటి చెప్పండి, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా బ్యాక్ నుంచి. మనకి సైంటిఫిక్ మెథడ్, ఫస్ట్ సైంటిఫిక్ మెథడ్లో ఎన్ని సెక్టర్గా డివైడ్ చేశారు? ఒక ఎకనామిస్ట్ ఎన్ని సెక్టర్గా డివైడ్ చేశారు చెప్పండి? వికే రావు గారు 2 సెక్టర్గా డివైడ్ చేశారు, దట్ ఈస్ ప్రైమరీ, సెకండరీ. కానీ ఎన్ఎస్ఓ ఏం చేసింది? టెర్షియరీ సెక్టర్ 3 సెక్టర్స్ని కంప్యూట్ చేయడం స్టార్ట్ చేసేసింది.
ఇది మనకి తెలియాలండి, ఇంపార్టెంట్. ఓకే, ఇది నోట్ అండి. కొంతమంది అడుగుతున్నారు డొమెస్టిక్ అంటే ఏంటి, ఎకనామిక్ టెరిటరీ అంటే ఏంటి, డొమెస్టిక్ అండ్ ఎకనామిక్ టెరిటరీ అంటే ఏంటి మేడం అని అంటే, ఇప్పుడు చూడండి, డొమెస్టిక్ కంట్రీ, ఎకనామిక్ టెరిటరీ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ కావద్దు. ఫస్ట్ డొమెస్టిక్ కంట్రీ అంటే తెలుగులో చూడండి, ఒక దేశ భౌగోళిక లేదా రాజకీయ సరిహద్దులను తెలుపుతుంది. డొమెస్టిక్ అంటే దేశ భౌగోళిక మరియు రాజకీయ సరిహద్దులను తెలుపుతుంది. రాజకీయ సరిహద్దులను తెలుపును. ఇందులో ఏంటంటే విదేశీ రాయబారులు, విదేశీ వాళ్ళు వస్తారు కదా, విదేశీ రాయబారులు, అంతర్జాతీయ సంస్థలు దీని నుంచి మినహాయించబడతాయి. ఇది ఆల్రెడీ మనం డిస్కషన్ చేసుకున్నాము. నేషనల్ ఇన్కమ్లో వాట్ నాట్ ఇంక్లూడెడ్ అన్నప్పుడు IMF, ఓకేనా, ఈ WHO ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని మనం ఇంక్లూడ్ చేయొద్దన్నాం కదా, అదే ఇంకోసారి రివిజన్ అంతే. నెక్స్ట్, దేశ భౌగోళిక సరిహద్దులలో జరిగే ఉత్పత్తిని దేశీయ ఉత్పత్తిగా పిలువబడతాము. ఒక దేశ భౌగోళిక లేదా రాజకీయ సరిహద్దులను తెలుపుతుంది. ఇందులో విదేశీ రాయబారులు కానీ లేకపోతే వాళ్ళ అంతర్జాతీయ సంస్థలను మనము మినహాయిస్తాము. ఒక భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి జరిగితే దానిని మనము దేశీయ ఉత్పత్తి అంటాము. దేశీయ ఉత్పత్తి అంటాము. అవునా? ఓకే. నెక్స్ట్, డొమెస్టిక్ కంట్రీ అండ్ వాట్ ఈస్ ఎకనామిక్ టెరిటరీ. అందులో ఏమేమి వస్తాయి? ల్యాండ్, సీ బౌండరీస్, ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్ ఆపరేటెడ్ బై రెసిడెంట్స్ ఆఫ్ అ కంట్రీ. ఏమైతే మన దేశం ద్వారా ఏమైతే ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్ ఆపరేట్ చేస్తున్నామో అదంతా మన డొమెస్టిక్ కంట్రీలోనే వస్తుంది. మన ల్యాండ్, సీ బౌండరీ, అందుకే అన్నాను దేశ భౌగోళిక రాజకీయ సరిహద్దులను తెలుపును. ఓకే. నెక్స్ట్, ఎంబసీస్, కన్సులేట్స్ అండ్ మిలిటరీ ఎస్టాబ్లిష్డ్ ఎట్సెట్రా ఆపరేటింగ్ ఇన్ అబ్రాడ్లో ఉంటాయి కదా మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ మన ఎంబసీస్ కానీ, వాళ్ళందరూ అక్కడ ఆపరేటింగ్ చేస్తారు. అక్కడ వాళ్ళ ఎంబసీస్ వాళ్ళ వర్క్ని చూసుకుంటారు, మిలిటరీస్ వాళ్ళ వర్క్ని చూసుకుంటారు. వాళ్ళ ఆపరేటింగ్ మొత్తం అబ్రాడ్లో జరుగుతుంది. కానీ ఎవరి ద్వారా అవుతుంది? మన దేశం ద్వారా అవుతుంది, మన కంట్రీ ద్వారా అవుతుంది. అందుకే ఏమైనా ఎగ్జాంపుల్ వస్తే డొమెస్టిక్ టెరిటరీ, ఎకనామిక్ టెరిటరీ అని అంటే ల్యాండ్, సీ బౌండరీస్, ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్ ఆపరేటెడ్ బై రెసిడెంట్ ఆఫ్ కంట్రీ. వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ టెరిటరీ, డొమెస్టిక్ టెరిటరీకి మనకి ఎగ్జాంపుల్ ఇవ్వమంటే ల్యాండ్ ఇస్తారు ఆప్షన్, సీ బౌండరీస్ ఇస్తారు, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇస్తారు, షిప్స్ ఇస్తారు, విచ్ ఈస్ ఆపరేటెడ్ బై రెసిడెంట్ ఆఫ్ కంట్రీ. నెక్స్ట్, embassies, consulates, military establishments, etc. operating abroad by whom? By our country. Okay. Next, ఇక్కడ నోట్ అండి, ఫారెన్ ఎంబసీస్ ఇన్ ఇండియా, ఫారెన్ ఎంబసీస్ ఇన్ ఇండియా నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా. అవును కదా. ఇప్పుడు మన ఎంబసీస్ మన కంట్రీ గురించి మొత్తం మాట్లాడతారు, దౌత్య సంబంధాల గురించి, డిప్లొమాట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ మనం మాట్లాడుకుంటారు. వాళ్ళంతా మన కంట్రీ, మన నేషనల్ ఇన్కమ్లో మనం యాడ్ చేస్తాము. ఫారెన్ ఎంబసీస్ వాళ్ళ కంట్రీస్లో చూసుకుంటారు. ఫారెన్ ఎంబసీస్ ఇన్ ఇండియా నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే. నెక్స్ట్, సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఆల్ దేర్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ వెన్ we say డొమెస్టిక్ కంట్రీ. ఏమేమి తీసుకుంటాం? ల్యాండ్, సీ బౌండరీస్. ఇక్కడే వచ్చేసేయాలి. ఈ స్లైడ్ మనం మూవ్ చేస్తున్నామంటే ఇక్కడే మనకు వచ్చేసేయాలి. ల్యాండ్, సీ బౌండరీస్, ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్ విచ్ ఈస్ ఆపరేటెడ్ బై రెసిడెంట్ ఆఫ్ కంట్రీ, ఎంబసీస్, కన్సులేట్స్, మిలిటరీస్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఎట్సెట్రా ఆపరేటింగ్ అబ్రాడ్. ఓకే. ఇవన్నీ మనకి ఇవన్నీ ఓకే మ్యామ్, కానీ ఇది వెరీ ఇంపార్టెంట్. ఫారెన్ ఎంబసీస్ ఇన్ ఇండియా నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకు వచ్చేసేది మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అసలు ఏంటి, ఎలా మనం మెజర్ చేస్తాము అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాము. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మీ అందరూ చాలా నీట్గా నేర్చుకోవాలి, అందుకే నా ప్రయత్నము.
వాట్ ఈజ్ వాట్ అనేది మీరు ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ మన క్లాస్కి వెళ్ళే ముందు నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని క్వశ్చన్, మళ్ళీ అడుగుతాను. సో అది అయినాకే మరి నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. ఓకే, సో ఈ రోజు వరకు మనకి ఈ అనాలిసిస్ సరిపోతుంది. రివిజన్ చేయండి, నెమ్మదిగా కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాము. మళ్ళీ మనకి నెక్స్ట్ క్లాస్కి మనము మూవ్ అయిపోదాం. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.